హలో భోజన ప్రియులారా, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి నా స్టైల్లో చేసే టేస్టీ క్రిస్పీ లెగ్ పీసెస్ అండి. తింటే నెక్స్ట్ లెవెల్ అంతే. రెండు ప్రిపేర్ చేసేసుకుందాం. నేనైతే దీనికోసం ముందుగా ఘాట్లు పెట్టుకున్న 3 లెగ్ పీసెస్ ని తీసుకున్నాను అనమాట. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం ని కూడా యాడ్ చేసుకోండి. సో ఇవైతే మేము సండే చేసుకుంటున్నామండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందంతే. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇవి ఎంత కలుపుకుంటే టేస్ట్ అనేది మనకి చివరిలో అంత బాగా వస్తుంది. సింప్లీ సూపర్ గా వచ్చేయండి. సండే చేసాము, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. సో చూసారు కదా, దీన్నైతే 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. దీంట్లోనే కొద్దిగా లెమన్ ని కూడా స్క్వీజ్ చేసుకొని 1 గంట పాటు మూత పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఈ ఉప్పు కారం ఇదంతా ఈ ముక్కలకి బాగా పడుతుంది, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. చాలా మంది ఈ లెగ్ పీసెస్ ని కార్న్ ఫ్లోర్ తో చేస్తారండి. నేనైతే ఇక్కడ బియ్యం పిండితో చేస్తున్నాను. ఇదైతే ఈ రెసిపీని నేను కొంచెం అంజితాస్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి ఇలా కొత్తగా బాగుంటుందా అని ట్రై చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూసారు కదా, ఇదైతే ముక్కలకి బాగా పట్టేలాగా ఉప్పు కారం మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోండి. మనం బియ్యం పిండిని ఫ్రై చేసే ముందు కలుపుకుంటే సరిపోతుంది, ఇప్పుడే అవసరం లేదు. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఈ ముక్కకు పడితే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి బాగుంటుంది. సో ఇక్కడైతే ఇవి మ్యారినేట్ అయిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకుందాం. దీంట్లోనే ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్ అయితే నేను ఆల్రెడీ ఒకసారి డీప్ ఫ్రైకి వీటికే వాడాను. ఇది సెకండ్ టైం అనమాట యూజ్ చేయడము. ఫిల్టర్ చేసుకొని యూజ్ చేస్తున్నాను. ఇవైతే మ్యారినేట్ అయిపోయాయి కదా, దీంట్లోకి ఒక 2 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేసుకుంటున్నాను. బియ్యం పిండి కూడా మనం ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదండి, 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఇవైతే బాగా పట్టాయి. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. ఇప్పుడు ఇవి దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ని మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి, అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ లెగ్ పీసెస్ కి ఫుడ్ కలర్ ఏమీ యూజ్ చేయలేదండి. ఫుడ్ కలర్ యూజ్ చేస్తే మీకు తెలుసు కదా, మా డాడీ ఊరుకోరని. సో చూసారు కదా, నేను ఇలా చేస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. సో ఇవైతే చివరిలో అవుట్పుట్ మీకు చూపిస్తాను. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో, నాకైతే నోరు ఊరిపోతుంది, అంత బాగున్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, టేస్టీ లెగ్ పీసెస్ ని ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. దానికన్నా ముందు మన ఛానల్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు మై వీడియో.